లోడ్ ఎక్కువై సేఫ్టీ బోల్ట్ ఎగిరిపోయింది. సన్న బోల్టు 8 mm గమనించవచ్చు. ఈ సేఫ్టీ బోల్టు కట్ అవ్వగానే పీటీఓ సాఫ్ట్ తిరుగుతున్నప్పుడే మనం అక్కడ పచ్చ బటన్ కొట్టేస్తే ఇట్లాగా డోర్లు అన్లాకులు అవుతాయి. ఇప్పుడు గడ్డి ఇరుక్కోవడం వల్లనే కదా లోడ్ అయిపోయింది, సేఫ్టీ బోల్ట్ పోయింది. ఇప్పుడు ఈ గడ్డి నేను ఎలాగ తీస్తానో చూపిస్తా. ఆ జింక్ పైపు కనపడుతుంది కదా తెల్లగా, దాన్ని తీసి చూపిస్తా మీకు. ఇట్లాగా లోడ్ అయింది గడ్డి. ఇది దంత తీసే పని లేదు. ఇక దంత తీయకుండానే ఇది జింక్ పైపు కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లాగా పట్టుకొని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది జింక్ పైపు. చూడండి, మిషన్ కానిచ్చాను జింక్ పైపు. ఇప్పుడు దంత పళ్ళు మొత్తము పూర్తిగా పైకి లెగుస్తాయి. ఇలాగా ఇక ఆనించుకుని ఉంది కదా, ఇట్లా పైకి లెగుస్తుంది. ఆ స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్ను కూడా చూపిస్తా. లేదు, సింపుల్గా ఇక లాగేస్తామే ఇలాగ తేలిక వచ్చేస్తుంది గడ్డి. అసలు ఎంత మాత్రం కష్టం ఉండదు. సేఫ్టీ బోల్ట్ ఫెయిల్ అయినా పంపు పని చేయడం వల్ల ఇట్లా డోరు లాగులు లెగుస్తాయి. ఇక ఈ కట్ట పడేయకుండానే మనము కట్ట లోడింగ్ అయింది కదా, వేస్ట్ పోకుండా కట్టేయచ్చు. ఇప్పుడు మీకు జింక్ పైపు మళ్ళీ లోపలికి పెట్టే విధానం చూపిస్తా. జింక్ పైపు గమనించండి. ఇది ఒక లాకు. ఈ లాకులో కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ వైపు ఒకటి, ఈ వైపు ఒకటి లాకులు రెండు. కానీ ఈ దరిది నేను పోతానంటూ వెళ్ళిపోతూ ఉంది. అది పోవటం, దరిదాకా వెళ్ళడము, నేను సరి చేయటము, దరిదాకా వెళ్ళడం, నేను సరి చేయటం. అట్లాగా 4 రోజులు సరి చేసి ఇక మీదట నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పేసి మనసులో అనుకున్నాను. అయినా కానీ శివరంచు దాకా వెళ్ళి ఆగింది. నీతో నేను ఈ బాధపడలేదని చెప్పి దాన్ని తీసి బాక్సులు వేసి ఒకరోజు ఇట్లాగే గడ్డి ఇరుక్కుంది. ఆల్రెడీ ఈ శివరంచు ఒక దరికి వచ్చింది. దీన్ని కోపంతో లోపలికి దన్నటం జరిగింది. ఏందా ఇది, ఎందుకు బయటకు వచ్చిందా అని చెప్పేసి టన్నిన దగ్గర మళ్ళీ చేయి పట్టుకొని లాగటం జరిగింది. బాగా సింపుల్గా ఫుల్ లోడ్లో కూడా సింపుల్గా జరిగి వచ్చేసింది ఇది బయటకు. ఇక ఇది అంటే మనకి ప్రకృతి కూడా సాయం చేస్తుంది అన్నమాట. కష్టపడే వ్యక్తులకి, ఆలోచించే వ్యక్తులకి ప్రకృతి సాయం చేయడం అంటే ఇదే. దీన్ని అసలు నేను ఆలోచించాల ఇంతవరకు కూడాను. ఈ యొక్క పైపు తీసి పెట్టుకోవడం అనేది ప్రకృతి చేసిన సాయం. ఈ సైడ్ ఉన్న ఇలాంటి క్లిప్పు ఈ సైడ్ కూడా ఉండాలి. అది జారిపోవడం వల్ల ప్రకృతి చేసిన సాయం. ఇప్పుడు నేను మీకు లోపలికి పెట్టి చూపిస్తా. ఇది బోరింగ్ క్లాంపులు 1.5 పైప్కి, అట్లాగే ఆధారి కూడా వస్తుంది. ఇవి ఆ పైన పైప్కే, కొండ పైప్కే ఫిట్టింగ్ అవుతాయి. పైప్ పెడుతున్నాను గమనించండి. ఇది ఎట్లాగా ముందుగా ఈ స్ప్రింగ్ దంతకి, ఈ స్ప్రింగ్ను దంతకి తగిలించుకోవాలి. ఈ దారి నుంచి పెట్టేటప్పుడు దంతకి పై ఎత్తు నుంచి ఇట్లాగ పైపు దూరిస్తే ఇలాగ దూరిపోతుంది. ఆ దారి దాకా నేరుగా వెళ్ళిపోతుంది. ఆ దారికి వెళ్ళేటప్పటికి అది అక్కడ అంతే. చాలా ఈజీ. మీరు ఎంత కష్టం చేయొద్దు. ఈ బోరింగ్ క్లాంపులు 2, ఈ దంత ఫిట్టింగ్ ఈడ హోల్లోంచి తీసేసి ఈ యొక్క సెక్షను ఇదొక సైడు, అటు ఒక సైడ్ మళ్ళీ. ఇది లేటెస్టే. ఈ యొక్క ప్రకృతి నాకు ఆ క్లాంప్ వెళ్ళి చేసిన సహాయం వల్ల ఈ సెట్టింగ్ అంతా అవసరం లేదు. ఇప్పుడు ఈ యొక్క సెక్షను, ఆధార్ సెక్షను, ఆ బోరింగ్ క్లాంపులు పని లేదు. మనకు ఓన్లీ జింక్ పైపు ప్లాను ఈసారి ఆలోచించాను. ఇక్కడి నుంచి ఈ కొద్దిగులని ఈ హైట్ పెంచేసి ఇక్కడ బోరింగ్కి క్లాంప్కి సెట్ చేస్తా. ఖర్చు ఇది మొత్తము ఖర్చు 2400 ఖర్చు. ప్రకృతి ఆ క్లాంపు వెళ్ళిపోవటము నాకు చేసిన సహాయము. బాగా ఆలోచన చేసి చాలా ఖర్చు తగ్గించేసింది ఈసారి. మీకు జనవరి 15 అంటే సంక్రాంతి పండగకి 2025 సంక్రాంతి పండగకి అప్డేట్ ఇస్తాను. తేలిగ్గా చేయించుకోవచ్చు. మహా గొప్పగా
రూపాయలకు మించదు. ఇది మాత్రం 2500 అయింది. నాకైతే ఆ క్లాంప్ వెళ్ళటము ప్రకృతి సహాయం చేసినట్టే ఈ యొక్క ఆలోచనకు. నాకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్లో ఎక్కువ కాలం ఉంటుంది వీడియో, అప్పుడు మళ్ళీ సోదరులకి వెళ్తూ ఉంటుంది. ఒక 50 కట్టాను ఈ రోజుకి, ఇంకా ఉంది. మబ్బులు చేసింది వాతావరణం, హడావుడి టెన్షన్ చేస్తున్నారు. ఉంటా మరి.